కడప జిల్లాలో జరుగుతున్న మహానాడు బహిరంగ సభ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దాదాపు 3 నుంచి 5 లక్షల మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చిన వారి కోసం రుచికరమైన వంటలు సిద్ధమవుతున్నాయి. వచ్చే అశేషమైన నాయకులు, కార్యకర్తలు అందరికీ ఆహార పదార్థాలు ఏర్పాట్లు చేశారు. గుమగుమలాడే వంటలు గత 2 రోజులుగాను పంపిణీ చేస్తున్నారు. భారీ క్యూ లైన్లు, భారీగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు లేకుండా భోజనాలు పంపిణీ చేయనున్నారు. మరింత సమాచారాన్ని కడప మహానాడు నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మహానాడులో ముఖ్యంగా ఇక్కడికి వచ్చే అతిథి మహారథులకి అందరికీ ముఖ్యంగా వంటకాలు ఏ విధంగా చేస్తారు, అదేవిధంగా ఎన్ని రకాల వంట రకాలు ఉంటాయి, ఏ విధంగా తయారు చేస్తారు అని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. మనం చూస్తున్న ప్రదేశం అంతా కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఇదంతా పూర్తి స్థాయిలో రేపు చివరి బహిరంగ సభకు 5 లక్షల మందికి పైగా కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా 14 జిల్లాల్లోనే కాకుండా అంటే కర్ణాటక నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వస్తారని చెప్పేసి అంటున్నారు. మరి తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి కార్యకర్తలు వస్తారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. రేపు వచ్చే 5 లక్షల మందికి గాను పూర్తి స్థాయిలో అంటే వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి నాన్ వెజిటేరియన్, అదేవిధంగా పూర్తిగా కట్టెల పొయ్యి మీద చేస్తూ కూడా మనము ఈ దృశ్యాలు చూడొచ్చు. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తే రుచికరంగా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా వరకు మనకు తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే చూద్దాం ఇప్పుడు లోపల ఏం చేయాలి. ఏదన్నా ఇది లోపల ఇది సాంబార్ అండి, ఇప్పుడు ఇది మనం చూడొచ్చు. ఈ విధంగా జస్ట్ ఉడుకుతా ఉంది. పూర్తి స్థాయిలో ఇది కలబెడుతున్న గుమ్మలాడే కనిపిస్తా ఉంది అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేస్తున్న వాళ్ళు ప్రతి రుచికరంగా ఉండాలని ఈ విధంగా తయారు చేస్తారని చెప్పిస్తూ వాళ్ళ ఐటమ్స్ కూడా చూడటం ప్రతి ఒక్కటి కూడా అంతే. మునక్కాయ, అదేవిధంగా దాన్ని వేల ప్రతి ఒక్కటికి ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా అత్యంత శుద్ధితో అంటే కట్టెల పొయ్యి మీద కూడా చేస్తున్నారు. మొత్తం కూడా ఈ విజువల్స్ మనం చూడొచ్చు. ఈ షెడ్ లో మొత్తం 1500 మందికి పైగా కార్మికులు మహానాడులో బహిరంగ సభకు వస్తారు. వాళ్ళందరికీ అంటే ఎవరైతే విఐపీలు కావచ్చు, విఐపీలు కావచ్చు, అదే కార్యకర్తలు కావచ్చు, అందరికీ కూడా ఒకే చోట ఒకే వంటకం. ఎవరికి కూడా ఫలానా ప్రత్యేకత అనేది లేకుండా కూడా ఇక్కడ చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ వంటకం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని అంటే చెప్పండి, మొత్తం 5 లక్షల మందికి ఇక్కడ చేసే వంటకాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎలా చేస్తారు ఇంతమందికి? బిర్యానీను, చికెన్ కర్రీ, సాంబారు, ఈ ఫైలు, పప్పు అవన్నీ కలిపి పెట్టాలని మా ఓనర్ గారు ఆర్డర్ ఇచ్చారు మొత్తం అందరికి. అది అందుకే అన్ని రెడీగా చేసి మొత్తం చివరి రోజుకు నాన్ వెజ్ ఎన్ని రకాలు చేస్తున్నారు? నాన్ వెజ్ వచ్చేసరికి 2 రకాలు, గోంగూర చికెన్ ఒకటి, మామూలు చికెన్ కర్రీ కూడా ఒకటి, ఆంధ్ర స్టైల్ చికెన్. మటన్ ఐటమ్స్ ఇటు ఉన్నాయి. మార్నింగ్ పెట్టాం మటన్ కర్రీ, తలకాయ మాంసం అవి పెట్టాం. ఫ్రాన్స్ కూడా 5 ఉన్నాయి. రొయ్యలకు సంబంధించి ఏం చేస్తారు? రొయ్య వచ్చేసరికి ఆంధ్ర స్టైల్ గా ఫ్రై కర్రీ టైప్ లో పెడతారు. చికెన్ ఫ్రై టైప్ లో వస్తుంది. మొత్తం మీద చూసుకుంటే పూర్తి స్థాయి ఈ వంటకాలకి భారీ ఎత్తున అంటే 5 లక్షల మందికి పైగా ఇక్కడికి వస్తారని ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అయితే ఈ కార్యకర్త 5 లక్షల మందికి కూడా ప్రతి ఒక్కరికి వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్ కావచ్చు, అదేవిధంగా నాన్ వెజిటేరియన్ సంబంధించి నాన్ వెజిటేరియన్ అంటూ రొయ్యలతో సహా కూడా ప్రతి ఒక్క మెనూని ప్రతి ఒక్క కార్యకర్తకి అసంపూర్తిగా వెళ్ళకూడదు, పూర్తి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాలనే టీడీపీ పూర్తి స్థాయిలో ఇక్కడ కమిటీని కూడా నిర్మించింది. మొత్తం ఒక 20 మంది కమిటీని కూడా ఫుడ్ కమిటీని నిర్మించింది. వాళ్ళ ఆ కమిటీ ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ వంటకాలన్నీ కూడా చేస్తుంటారు. మనం ఏదైతే మన విజువల్స్ లో ఇంతకుముందు మనకు కెమెరామ్యాన్ చూపించినట్టు ఈ మొత్తం 1500 మంది ఈ షెడ్ నిరంతరాయం 3 రోజుల నుంచి చేస్తున్నారు. చివరి రోజు కావడంతో లక్షల మందికి మరి ఈ వంటకాలు నిజంగానే ప్రతి ఒక్క గుమ్మలాడే వంటకాలే అనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సాయితో కిరణ్,